మార్చి 30, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతో చైత్రమాసం శుక్లపక్షం. తిథి ద్వాదశి. ఉదయం 7:09 వరకు. తదుపరి త్రయోదశి. వారం సోమవారం. నక్షత్రం మఖ. మధ్యాహ్నం 2:48 వరకు. తదుపరి ఫల్గుణి పుబ్బ. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:04, సాయంత్రం 6:20 విజయవాడ. ఉదయం 6:13, సాయంత్రం 6:29 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి సింహం. యోగం శూల. సాయంత్రం 4:51 వరకు. తదుపరి గండ. కరణం బాలువ. ఉదయం 7:09 కౌలువ, సాయంత్రం 6:59. తదుపరి తైతుల. సాధారణ శుభ సమయాలు: ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు. 11 నుంచి 12. అమృతకాలం మధ్యాహ్నం 12:23 నుంచి 1:59. అభిజిత్ కాలం పగలు 11:47 నుంచి 12:36. వర్ధ్యం రాత్రి 10:59 నుంచి 12:37. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుంచి 1:26. తిరిగి 3:04 నుంచి 3:53. రాహుకాలం ఉదయం 7:36 నుంచి 9:08. గుళిక కాలం మధ్యాహ్నం 1:44 నుంచి 3:16. యమగండం మధ్యాహ్నం 10:40 నుంచి 12:12. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:04 నుంచి 8:31. సంగమకాలం 8:31 నుంచి 10:58. మధ్యాహ్న కాలం 10:58 నుంచి 1:26. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:26 నుంచి 3:53. ఆబ్దికం తిథి చైత్రశుద్ధ త్రయోదశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:20. ప్రదోషకాలం సాయంత్రం 6:20 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:48. నిషీదికాలం రాత్రి 11:48 నుంచి 12:35. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుంచి 5:15. మార్చి 30 సోమవారం. రాశి ఫలాలు: మేషం. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు వేయడం వల్ల నష్టాలు తప్పవు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. వృషభం. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. మిథున. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. శుభకార్యాల కోసం వృధా వ్యయం చేస్తారు. కొత్త వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. కర్కాటకం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. సింహం. చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కావు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కన్య. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తుల. అన్ని వైపుల నుంచి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విషయంపై ఇతరుల సలహాలంతగా కలిసిరావు. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. వృశ్చికం. ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో వాహన విషయంలో ఇబ్బందులుంటాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ధనస్సు. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో వాదనకు వెళ్లకపోవడం మంచిది. వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మకరం. చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. వ్యాపారంలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. కుంభం. ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.
చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు అందుతాయి. మీనం, సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో భావోద్వేగాల అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధనపరమైన ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.